అష్టదశ శక్తిపీఠాల మహాపాదయాత్ర దిగ్విజయంగా ముగిసింది. లోక కళ్యాణార్థం హైదరాబాద్కు చెందిన ఆంజనేయులు గురుస్వామి, బెంగళూరుకు చెందిన గీతా మాతాజీ చేపట్టిన ఆధునిక భగీరథ ప్రయత్నం విజయవంతమైంది. 9 నెలల పాటు కఠోర దీక్షతో సాగిన ఈ మహా తపస్సు ముగియడంతో మొదట చిలుకూరు బాలాజీని దర్శించుకొని అనంతరం శ్రీశైల క్షేత్రంలో తలనీలాలు సమర్పించి ముగింపు పలికారు. ఈ క్రమంలో కృష్ణగిరి క్షేత్ర పీఠాధిపతి శ్రీ శ్రీ మహారాజయోగి సద్గురు కృష్ణానంద స్వామి వారిని గురుస్వామి దంపతులు మర్యాదపూర్వకంగా కలిసి ఆశీస్సులు తీసుకున్నారు. సమీపంలోని గోశాలను సందర్శించి గోవులను పూజించారు. అనంతరం కృష్ణానంద స్వామి మాట్లాడుతూ, గత జన్మల పుణ్యఫలం, ఆ దేవి అపార కృప ఉంటేనే ఇలాంటి మహాపాదయాత్ర సాధ్యమవుతుందని, లోక కళ్యాణార్థం ధర్మస్థాపనకై చేసిన ఈ ప్రయాణం చరిత్రలో నిలిచిపోతుందని సద్గురువులు కొనియాడారు. దైవ భక్తులకు అందరికీ నమస్కారములు. మన స్వామివారు ఆంజనేయుల స్వామి గారు మనకు ప్రసిద్ధిగాంచినారు. నిర్పకాయ స్వామి అని చెప్పేసి చాలా ప్రసిద్ధిగాంచినారు. నిర్పకాయలతోటి వారు యజ్ఞం చేయడం వల్ల ప్రతి కార్యక్రమాలు అయిపోతున్నాయి అని చెప్పేసి అందరికీ తెలిసిపోయింది. అందు గురించి వారికి నిర్పకాయ పేరు పడ్డది. ఈ కృష్ణానంద స్వామి వారు కూడా ఈ నిర్పకాయల స్వామి గురించి మనకు కొద్దిగా వివరించారు. వారు ఎక్కడ యజ్ఞం చేసినా కానీ అక్కడ మొత్తం సఫలీకృతం అవుతుంది, అంత మంచి జరుగుతుంది అని చెప్పేసి చెప్పడం జరిగింది. జై గురుదేవ, జై సిద్ధేశ్వర స్వామి. ధ్యానమూలం గురుర్మూర్తిం, పూజమూలం గురుం పదం, మంత్రమూలం గురుర్వాక్యం, మోక్షమూలం గురుం కృప. నారాయణ సమారంభం వ్యాస శంకరాచార్య మధ్యమం, శ్రీ సిద్ధేశ్వర పర్యంతం వందే గురుం పరంపరం. నా గురుదేవులైన పూజ్య శ్రీ 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 సిద్ధేశ్వరానంద భారతి మహాస్వామి వారి దివ్య పాద పద్మములకు అనంత కోటి ప్రణామములు. నా గురుదేవుల వారి ఆదేశానుసారం, నా గురుదేవుల వారి కృపా కటాక్షాల వల్ల నేను 18 శక్తిపీఠాల పాదయాత్ర చేయడానికి సంకల్పించాను. ఆ సంకల్పంలో గురువుల కృప, సిద్ధగురువుల అనుగ్రహం, అమ్మవారి అనుగ్రహంతో ఈ కార్యక్రమం పూర్తిగా చేయడం జరిగింది. నా పేరు ఎం అంజనేయులు యాదవ్ ఫ్రమ్ హైదరాబాద్. నా భార్య ఎం శిరీష, నా కూతురు ఎం ప్రవళిక. నేను సామాన్యంగానే నా గురువు దగ్గరికి కష్టాల కొరకు వెళ్ళాను. నాకున్న ప్రాబ్లాలు సాల్వ్ చేసుకుందామని వెళ్ళాను కరోనా కన్నా ముందు. ఆ టైంలో స్వామీజీ ఉపదేశం చేశాడు. ఆ ఉపదేశం చేస్తూ నేను జపం చేస్తూ రోజు సాధన చేస్తూ ఉండగా స్వామీజీ వారే నా భార్య స్వప్నంలో వచ్చి హోమం చేసుకున్నామనమ్మా, వస్తుంది కదా, చెయ్యొచ్చు కదా అని చెప్పిన తర్వాతనే నేను హోమాలు చేస్తున్నాను. ఆ మహాత్ముని దయ వల్లనే ఈరోజు, ఆ సిద్ధేశ్వర స్వామి దయ వల్లనే, ఆయన అనుగ్రహం కృపా కటాక్షాల వల్లనే నేను 5 మెతుకులు నోట్లోకి వెళ్తున్నాయి, 5 ఏళ్ళు నా నోట్లోకి వెళ్తున్నాయి. నా కుటుంబాన్ని పోషించగలుగుతున్నాను.